భారీ నిర్మాణ సంస్థలు అగ్రకథానాయకులతో అత్యంత వ్యయాన్ని వెచ్చించి సినిమాలు తీసినప్పుడు మొదటి 2 వారాల్లో థియేటర్లలో టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వాలను అనుమతి కోరడం ఆనవాయితీగా వస్తోంది. సినిమాకు పెట్టిన పెట్టుబడిని త్వరగా రాబట్టుకునేందుకు పలువురు నిర్మాతలు ఈ పద్ధతిని ఫాలో అవుతున్నారు. ఇటీవలే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అశ్విని దత్ నిర్మించిన కల్కి చిత్రానికి అనుమతి ఇచ్చాయి. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర వంతొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన విడుదల కాబోతోంది. దాదాపు 6 సంవత్సరాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలోగా నటించిన చిత్రం విడుదల కాబోతుండడం విశేషం. దేవరను ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్, యువసుధ ఆర్ట్స్ పతాకంపై మిక్కిలేని సుధాకర్ నిర్మించారు. నందమూరి కుటుంబ సభ్యులతో పాటు చంద్రబాబు కుటుంబ సభ్యులతో కూడా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్కు సన్నిహిత సంబంధాలు లేవు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో కూడా వీళ్ళిద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు, మౌనం వహించారు. జగన్ ప్రభుత్వంలో కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వారు చంద్రబాబు, బాలయ్యతో పాటు భువనేశ్వరి, ఇతర కుటుంబ సభ్యులపై తీవ్రమైన మాటలు దాడి చేసినప్పటికీ వీరిని నియంత్రించడానికి తారక్ ప్రయత్నించలేదని తెలుగుదేశం పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ నోవాటల్లో జరిగిన బాలయ్య గోల్డెన్ జూబ్లీ ఈవెంట్కు తారక్, కళ్యాణ్ రామ్ హాజరు కాలేదు. వీళ్ళిద్దరికీ ఆహ్వానం లేదని వార్తలు వచ్చాయి. ఏది ఏమైనప్పటికీ నందమూరి కుటుంబ సభ్యులకు ఆమడ దూరంలో ఉంటూ తమ పని తాము చూసుకుంటున్న తారక్ సినిమా దేవరకు టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు లభిస్తుందా లేదా అనేది ఇప్పుడు సందేశాస్పదంగా మారింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన సమయంలో మాత్రం ఎన్టీఆర్ ట్వీట్ చేయగా దానికి చంద్రబాబు థ్యాంక్ యూ అమ్మా అంటూ బదిలిచ్చారు. అంతకు మించి వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి సంబంధాలు లేవు. ప్రధానంగా బాలకృష్ణ అయితే తారక్, కళ్యాణ్ రామ్పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇటువంటి తరుణంలో దేవర సినిమాకు టికెట్ ధరల పెంపునకు సంబంధించి అనుమతులు రావడం కష్టమేనని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తెలంగాణలో మాత్రం అనుమతి వస్తుందంటున్నారు. ఇటువంటి వివాదాలన్నీ ఎందుకులే, సినిమాలదే అనుకుంటే దేవర చిత్రానికి అనుమతులు వచ్చే అవకాశాలున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి మరి.